అది కాదండి, ఫంక్షన్కి రమ్మని శకుంతల ఆంటీ మరీ మరీ ఫోర్స్ చేస్తాను, అందుకే. అవును రావి, అప్పటికి తను రాననే అంది. కానీ శకుంతల ఫీల్ అవుతుందని నేనే ఫోర్స్ చేసి భూమిని తీసుకెళ్లాను. ఏమైంది? నమ్మకం నిలువునా కూలిపోయింది. ఏమైంది వదినా? ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు నువ్వు ఇచ్చి నాకు ఎక్కడో పడిపోయింది వదినా. ఏంటొదినా మీరు చెప్పేది? నగ పోవడం ఏంటి? పోవడం అంటే నేను కావాలని పోగట్లేదు, ఎవరో కొట్టేశారు. జూబ్లీ హిల్స్ అంటే సినిమా వాళ్ళు మాత్రమే ఉంటారని తెలుసు, కానీ దొంగనా సంచు కూడా ఉంటారని ఈ రోజే తెలిసింది. చాలా బాగా కష్టపడ్డారు, లోపలికి వెళ్ళండి. అంటే ఏమిటి బాబు, నేను అబద్ధం చెప్తున్నానా? మీకు తెలుసు కదా. అది కాదు బాబు. వెళ్ళండి. అలాగే బాబు, ఇంత పద్ధతిగా చెప్పాక ఎలా వెళ్లకుండా ఉంటాం? అది కాదురా అభి, అందరం ఫంక్షన్కి వెళ్తున్నాం. తన మెడలో ఏమీ లేకపోతే బావుండదని నేనే ఇచ్చాన్రా. అమ్మా, నీ ఆలోచన చాలా మంచిది, కానీ ఇలాంటి ఆలోచనలు చేసే ముందు ఎదుటి వాళ్ల మనసు ఆలోచన రెండూ తెలుసుకోవడం చాలా ముఖ్యం. నీకు ఆ రోజు చెప్పాను కదమ్మా, ఆశకు అనంతమే తప్ప అంతం ఉండదని. ఈ అనంతం ఇక్కడితో ఆగిపోతే బెటర్. ఏంటి వీడి పరిస్థితి? అమ్మయ్యా, వీడికి స్పృహ రాలేదు. థ్యాంక్ గాడ్. అంటే టోటల్గా మనం తీసుకొచ్చిన ఇంజెక్షన్ బాగానే పనిచేసిందన్నమాట. ఒరేయ్, నువ్వు పెద్ద ఎదవ్వి కాబట్టి నేను చేసిన పని కరెక్టే అనిపిస్తుంది, కానీ ఇలా చేసినందుకు ఎందుకో నీ మీద జాలిగా ఉంది. తప్పులేదులే, ఏమనుకోకు. పర్లేదు, ఎవ్వరూ చూడలేదు. పచ్చడివేనా? అక్కర్లేదులే, మనుషులన్నాక బుద్ధి జ్ఞానం ఉండాలి. ఏమైంది? అది ఏం లేదులే, పచ్చడి. ఒక పని చేసే ముందు వెనక ముందు ఆలోచన లేకపోతే ఎలా? ఏమైంది? అది దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావు? సాంబారి. ఏమైంది? అది ఎందుకలా ఉన్నావు? సాంబార్ ఏమని చెప్తే వినపలేదా?
ముందు చెప్పిన పని చెయ్యి. అప్పుడే పెనం మించి తీసిన ఆమ్లెట్ లాగా అల్లుడు గారు ఓ కాలిపోతున్నారు. కారణం ఏమిటో? మా అమ్మాయి చేసిన కూర నచ్చడం లేదా? మీరు చేసిన పని నచ్చలేదు. అయ్యో నేనేం చేశాను? 4 వేరుశనక్కాయలు ఉంటే వేపుకొని తింటున్నాను. అది కూడా తప్పంటే ఎలా? వాటితో పాటు మమ్మల్ని కూడా వేపుకు తినండి. ఇదిగో అబ్బాయి, ఏదైనా ఉంటే మొహం మీద అనేసేయ్. అంతేగాని మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడబాక. ఏదో కన్న కూతురని ప్రాణం ఉండబట్టలేక ఉంటున్నాను, అంతేగాని కూటికి గతి లేక కాదు. నాకు ఊర్లో ఇంకొక ఎకరం పొలం ఉంది, అది గుర్తుపెట్టుకో నువ్వు. ఏమైంది అది? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? 1,00,000 రూపాయల చీరలు తెప్పించిందటగా మీ అమ్మ. ఆ మూర్తి అండ్ సన్స్ వాడు ఫోన్ చేసి చెప్పాడు. ఓహో, నోట్లోంచి మాట రానోడికి ఒక్కసారి ఇంత కోపం వచ్చిందేమిటబ్బా అనుకున్నాను. ఇదే నాయనా కారణం? అయినా పెళ్ళానికి చీరలిప్పిస్తే ఏ మొగుడైనా ఆనందపడతాడు గాని నువ్వేమిటి బాబు కోపడుతున్నావు మతి లేకుండా? అందులో నుంచి 2 చీరలు నేను తీసుకున్నాను. 2 కాదు, మొత్తం మీరే తీసేసుకోండి. ఆ 1,00,000 రూపాయలు మీరే కట్టేసేయండి. అరే, నెలంతా పనిచేస్తే వచ్చేది ఓ 8,000 9,000. అది ఆ అద్దెకి తిండికి సరిపోతుంది. అలాంటిది 1,00,000 రూపాయలు అప్పు ఎలా తీర్చను, ఎప్పటికి తీర్చగలను? ఆ మాత్రం ఆలోచన ఉండక్కర్లేదా? హలో అల్లుడు గారు, దీన్నే మా ఊర్లో గుడ్డొచ్చి పిల్లనెక్కిరించడం అంటారు. నిన్నగాక మొన్న సంసారం స్టార్ట్ చేసిన నీకే ఇన్ని ఆలోచనలు ఉన్నప్పుడు ఎప్పుడో 25 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన దాన్ని నాకెన్ని ఆలోచనలు ఉండాలి, ఎన్ని తెలివితేటలు ఉండాలి? అందుకే నా తెలివితేటలు ఉపయోగించి చాలా తెలివిగా మీ అమ్మ ఖాతాలోంచి లాక్కొచ్చాను వీటిని. అర్థమైందా? మీకు అంతవరకే తెలుసు, తర్వాత జరిగింది తెలియదనుకుంటా. తర్వాత ఏం జరిగింది? ఏం జరిగిందా? ఆ బిల్లు మీద నా పేరు, నా ఫోన్ నెంబర్ రాసి నా దగ్గర డబ్బులు వసూలు చేయమని పంపించాడు మా అన్నయ్య. అవునా? నిజమా? అయ్య బాబోయ్, ఇంత దారుణాన్ని కొడిగట్టాడా మీ అన్నయ్య? తెలివితేటలు మీకే కాదు, ఎదుటి వాళ్ళకు కూడా ఉంటాయి. మీరు ఒక రకంగా ఆలోచిస్తే మా అన్నయ్య 100 రకాలుగా ఆలోచిస్తాడు. ఇప్పటికైనా అర్థమైందా? బాగా స్పష్టంగా. ఇలా జరగటాన్ని మీ ఊళ్ళో ఏమనరా? ఎందుకనరు? కుక్క కాటు చెప్పు దెబ్బా అంటారు. ఛీ, నన్ను నేను తిట్టుకున్నానేమిటి? చూడండి, ఇలాంటి పనులు ఇక్కడితో ఆపండి. దయచేసి మమ్మల్ని సమస్యలో పడేయకండి ప్లీజ్. చెప్పింది అర్థమైంది కదా, ఇప్పటికైనా తిన్నగా ఉండు. ఓసే పిచ్చిదానా, అన్నం తింటూ ఉంటే ఒకసారి రాయి తగిలిందని అన్నం తినడం మానేస్తామా ఏమిటి? రాయి రాకుండా జాగ్రత్త పడతాం. అబ్బా, రాయి! ఏమండి, నా మీద కోపంగా ఉందా అండి?
ఏమండి, చెప్పాను కదండి, మీరు చెప్పిన పనిని కాదని ఫంక్షన్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదండి. కానీ శకుంతల లాంటి ఫోర్స్ చేస్తే వెళ్ళక తప్పలేదు. అప్పటికి వెళ్లే ముందు టైం ప్రకారం తనకి ఇంజెక్షన్ ఇచ్చే వెళ్ళానండి. నిజంగా నిజాన్ని ఇదంటూ తెలుపగలేను అని భరించా విషాన్ని ప్రియాని కోసమని. నా ప్రాణంలో నా ప్రాణంలా నిలిచిపోయావే ప్రేమ, ఈ నిమిషాన నీ హృదయంలో నేను లేనంటే నమ్మేదేలా. ప్లీజ్ అండి, ఏదో ఒకటి మాట్లాడండి. మీ కోపం వస్తే తిట్టండి, ఆఖరికి లాగిపెట్టి కొట్టినా పర్వాలేదు. కానీ ఇలా మౌనంగా ఉండకండి, నా వల్ల కాదండి. ప్లీజ్. ఎందుకో ఎందుకో నన్ను తీయని గొంతుతో పిలిచిందెందుకో. ఏమండి, మీ కోపాన్ని భరించగలను, కానీ మీ మౌనాన్ని భరించడం నా వల్ల కాదండి. తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ అండి, ఏదో ఒకటి మాట్లాడండి ప్లీజ్. అమ్మ తల్లో ఓరి నాయనో, ఓరి దేవుడా, నాకెంత అన్యాయం చేసావురా ఓరి దేవుడా. ఓరి నాయనో, ఓరి దేవుడా, ఓరి నాయనో, ఇదేమిటి ఇంత దరిద్రంగా అడుస్తున్నా, ఒక్కరు వచ్చి సారు. ఓరి నాయనో, ఓరి దేవుడా. ఏమైందండి? ఏమైంది? అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నా? నా మొగుడు బతికుండే నాకు ఈ పరిస్థితి వచ్చేదా అమ్మా? ఓరి నాయనో, ఏమైందంటీ? ఏమని చెప్పనమ్మా, చివరికి నేను దిక్కులేని దాన్ని అయిపోయానని చెప్పనా? ఏమైందండి? చివరికి నాకు ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదురా దేవుడా, దేవుడా, దేవుడా. చూడండి, దేవుణ్ణి తీరిగ్గా తరువాత తలుచుకుందరు కానీ ముందు మీ ఘోర కారణం ఏంటో చెప్పండి. మీ తమ్ముడే బాబు. వాడేం చేశాడు? వయసులో పెద్దదాన్నని కూడా చూడకుండా నన్ను కొట్టాడమ్మా. అత్తయ్య, ఏంటి మీరు మాట్లాడేది? నేను మిమ్మల్ని కొట్టానా? ఇప్పుడే కదయ్యా గూప పగిలేలాగా కొట్టావు. అంతలోనే నేను కొట్టానా అని ఏమీ తెలియనట్టు అడుగుతున్నావు. ఒరే ఆది, ఏంట్రా ఇదంతా? నాకేం తెలీదమ్మా. అయినా నేనెందుకు చేసుకుంటానమ్మా? ఎందుకు నాయనా అబద్ధం చెప్తావు? నిజమేదో మీ అమ్మకు చెప్తే ఆవిడే పరిష్కారం చెప్తుంది కదా. ఆది, ఏమైందిరా? నిజమేంటి, పరిష్కారం ఏంటి? అసలు ఏం జరిగింది? అబ్బా, ఏం లేదమ్మా. ఏమైనా ఉంటే కదా చెప్పడానికి. కావాలంటే సింధుని అడుగు. ఎందుకు బాబు అబద్ధం చెప్తావు? వదినా, అసలు ఏం జరిగిందంటే ఉన్నదేమో అగ్గి పెట్టేంత గది, వీళ్ళేమో కొత్తగా పెళ్ళైన వాళ్ళు. వీళ్ళ ఏకాంతానికి నేను పానగల్లో పుడకలాగా అడ్డొస్తున్నానని నన్ను మెడబట్టి బయటకి గెంటేశారు. అమ్మా, అది నోరేనా ఇంకేవేనా? ఎందుకంత చెడ్డాలంగా మాట్లాడతావు? అవునులే అన్న, మీరేమో మంచోళ్ళు, చెప్పిన నేనేమో చెడ్డదాన్ని. అంతేలే, అంతే. వదిన గారు, నలుగురిలో మాట పడ్డానికి వాళ్ళకి మొహమాటం అడ్డొచ్చినా వాళ్ళ మాటల్లో ఉన్న నిజం అదే కదండి. ఉన్నది ఇంత గది, మొగుడు పెళ్ళాల మధ్య నేను అడ్డం కదండి. నా జీవితానికి నా కూతురు తప్ప ఇంకెవ్వరూ లేరు.
నాకు ఇక్కడ ఉండడానికి ఆధారం లేదు, ఎక్కడుండాలో అర్థం కావడం లేదు. చివరికి నాకు దేవుడు ఎలాంటి పరీక్ష పెట్టాడు? ఎందుకురా దేవుడా నాకు ఈ పరిస్థితి? భూమి, ఏంటత్తయ్య? ఆ ఖాళీగా ఉన్న రూముల్లో ఒక రూమ్కి ఇవిడికి తెచ్చివ్వు. అలాగే అత్తయ్య. తీసుకో. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అండి. అయ్యో వద్దు, వెళ్ళి పడుకోండి. భూమి, లాస్యా, ఆ? ఏంటి? ఆ రూమ్ లో ఫ్యాన్ ఉందా? విష్ణుకర్ర ఉంది. అది నువ్వు విసురుకో, నాకు ఫ్యాన్ పెట్టు. అల్లుడు గారికి బాగా కోపం వచ్చినట్టుంది. ఏంటిదంతా? ఏం చేసినా ఏ వంటం లేదని ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? పిచ్చిదానా, ఇది ఓవర్ యాక్షన్ కాదే, వాటాలు సంపాదించుకోవడానికి సరికొత్త ఉద్యమం. చూడు, ఇప్పటిదాకా నువ్వు చేసింది అతి అని అందరికీ తెలుసు. అయినా సరే సంస్కారం కొద్దీ నువ్వు వండటానికి ఒక రూమ్ ఇచ్చారు. అసలు మెడలో నగలు పోయాయని చెప్పినప్పుడే నిన్ను మెడపట్టి బయట గెంటుండేవాళ్ళు. అలా కాకుండా క్షమించి వదిలేశారు అంటే వాళ్ళ మంచితనం ఏంటో అర్థం చేసుకో. మంచితనమా మామిడికాయ పచ్చడా? పోసే సింధు, వాళ్ళు భరిస్తుంది క్షమిస్తుంది వాళ్ళ మంచితనానికి కాదే, నా నోటికి భయపడి నేను అరిచి గోల చేస్తే ఎక్కడ వాళ్ళ పరువు పోతుందో అని భయపడి జాగ్రత్త పడుతున్నారు. చూడు, ఈ ఇంట్లో పాగా వేయడం కోసం ఇప్పుడు ఒక పక్క నుంచి నరుక్కుంటూ రావడం మొదలు పెట్టాను. ఈ రోజు ఒక చిన్న గది, రేపు ఇల్లు మొత్తం నా గుప్పిట్లోకి వస్తుంది. చూడు, నీ దగ్గర పగటి కలలు చాలా ఉన్నాయి, అలాగే కలలు కంటూ బతుకు. నువ్వు మారవు. ఆ విషయం నాకు తెలుసు గాని, ఇదో ఇందాక నీ మొగుడు చాలా సీరియస్ గా వెళ్ళాడు. అలవాటు కొద్దీ షింకులో ఉన్న అంట్లు కడుగుతాడేమో, వెళ్ళు. అమ్మా, ఇంకోసారి ఇలా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. తల్లివని కూడా చూడను, చంపేస్తానేమనుకుంటున్నావు? వెళ్ళవే. ఛ!